హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నానండి. ముందుగా అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. మన నుండి దొంగలించలేనిది ఏదైనా ఆస్తి ఉంది అంటే అది జ్ఞానము, విద్య. అటువంటి విద్యను మనకు ప్రసాదించేటువంటి చదువుల తల్లి సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజే ఈ శ్రీ పంచమిగా, వసంత పంచమిగా జరుపుకుంటాం. ఈ 2026వ సంవత్సరంలో పంచమి తిథి ఎప్పటికి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుందో, ఏ రోజున ఈ పూజ చేసుకోవాలి, ఏ సమయంలో పిల్లల చేత ఈ పూజని చేయించాలో, మరియు అక్షరాభ్యాసాలు చేయొచ్చా ఈ మూడంలోన, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఈ వసంత పంచమికి వెలిగించుకున్నటువంటి ఒక ప్రత్యేక దీపం కూడా ఉందండి. ఆ దీపం ఎలా వెలిగించాలో కూడా, ఏమేమి శ్లోకాలు పిల్లలతో చదివించాలి, పూర్తి పూజా విధానం ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే వీడియోని షేర్ చేయండి అందరితో. అప్పుడు అందరికీ ఈ వీడియో ఎక్కువగా రీచ్ అవుతుందండి. సో అందరికీ చదువుల తల్లి సరస్వతీదేవి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నానండి. మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అని, శ్రీ పంచమి అని పిలుస్తామండి. ఈ 2026వ సంవత్సరం జనవరి 22వ తేదీన అర్ధరాత్రి 1:30 అంటే తెల్లవారితే మనం శుక్రవారం అంటాం కదండి. అప్పటి నుంచి కూడా ఈ పంచమి తిథి ప్రారంభమై 23వ తేదీన అర్ధరాత్రి 12:30 వరకు కూడా పంచమి తిథి ఉందండి. ఇక్కడ చూసుకుంటే ఎంతో విశేషంగా శుక్రవారం నాడు పంచమి తిథి కలిసి రావడం చాలా విశేషం అండి. 23/2026 జనవరి శుక్రవారం నాడు ఈ శ్రీ పంచమి పూజలు చేసుకోవాలండి. మనకి జ్ఞానశక్తిని ప్రసాదించేది సరస్వతీదేవి, ఇటు లక్ష్మీదేవిని ఇచ్చాశక్తిగా, అంటే మనకు కోరిన కోరికలు తీర్చే తల్లిగా లక్ష్మీదేవిని చెప్తూ ఉంటాం. అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ప్రత్యేకంగా మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అటువంటి శుక్రవారం నాడు ఈ పంచమి తిథి రావడం, పంచగ్రహాలు కూటమి ఉండడం ఉంటుందని, ఎన్నో ఏళ్ల తర్వాత వస్తుందని చాలామంది పెద్దలు చెప్తున్నారండి. మరి ఈ పూజకి సరస్వతీదేవి యంత్రంగా భావించే చిన్న ముగ్గు ఉంటుందండి. ఆ ముగ్గుతో ఉన్న వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి. ఎలా వేయాలనేది ప్లీజ్ అండి చూడండి. ఇప్పుడైతే జస్ట్ స్క్రీన్ మీద మీకు ఆ ముగ్గు ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ఎలా వేయాలో వీడియోలో ఉంటుంది చూడండి. దీన్ని సరస్వతి యంత్రంగా చెప్తారండి. అమ్మవారి పటం ఎదురుగా ఈ ముగ్గుని వేసుకొని దీని దగ్గర పిల్లల చేత పూజని చేయించండి. విగ్రహం ఉంటే కనుక విగ్రహం ఈ ముగ్గు మధ్యలో మీరు పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనకి పిల్లల చేత ఏదైనా చేయిస్తుంటే వాళ్ళకి కేంద్రీకరణ శక్తి అనేది ఎక్కడైతే మనం పూజ చేస్తామో మనకి ఎక్కువసేపు చూస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారి పటం దగ్గర ఈ ముగ్గు పెట్టి పూజ చేస్తే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళకి వస్తుందండి. అందుకని ఈ ముగ్గు అనేది ఇలా వేసుకొని లేదా పీట పైన వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని అమ్మవారి చిత్రపటం ఎదురుగా పెట్టుకోండి. మీ దగ్గర అమ్మవారి చిత్రపటం కనుక లేకపోతే ఈ ముగ్గు దగ్గరే పిల్లల చేత తెల్లటి పువ్వులు పెట్టిస్తూ కూడా అమ్మవారి అష్టోత్తరం అవి చదువుతూ ఈ పూజని చేసుకోవచ్చండి. ఇంట్లో నిత్య పూజ మంత్రంలో ఈ పూజలు చేసుకోవచ్చండి. వేరేగా పీట అవసరం లేదండి. అమ్మవారి చిత్రపటం వేరేగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, కానీ ఖచ్చితంగా పెట్టాలని అయితే లేదండి. సో ఈ విధంగా మీరు అమ్మవారిని వేసుకొని తెల్లటి పూలతో అమ్మవారిని అలంకరించుకొని, విడి పువ్వులతోనైనా పూల దండలతోనైనా అలంకరించుకోండి. పిల్లలకు కూడా తెల్లటి వస్త్రాలు వీలుంటే వేయించండి. పసుపు వస్త్రాలు కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారండి. సో పసుపు కానీ తెల్లని బట్టలు కానీ వేసుకొని అమ్మవారికి పూజ చేసినట్లయితే చాలా మంచిదండి. మీరు పీట మీద కావాలంటే తెల్లటి వస్త్రం కూడా వేసుకొని దాని మీద తమలపాకు పెట్టి అలాగే బియ్యం వేసుకొని అమ్మవారి విగ్రహం అనేది పెట్టుకోవచ్చండి. ఈరోజు ఎంతో విశేషమైన రోజు అండి. శుక్రవారం పంచమి కలిసి వచ్చింది కాబట్టి ఆది పరాశక్తికి ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తి అంతా కూడా ఈరోజు ఉంటుందండి. అమ్మవారు సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజుగా ఈ పంచమి తిథిని చెప్తారండి, మాఘశుద్ధ పంచమి. అందుకే దీన్ని శ్రీ పంచమి అని కూడా అంటారండి. ఇక్కడ మనం ఏ పూజ చేసినా తొలిగా గణపతికి పూజ చేయాలి కదండి. ఎటువంటి విఘ్నాలు లేకుండా పిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్ళకి జ్ఞాపక శక్తి బాగా రావాలని, తెలివితేటలు బాగా ఉండాలని కోరుకుంటాం కనుక ముందుగా వినాయకుడిని పెట్టుకొని తర్వాత సరస్వతీదేవి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవాలండి. మీ దగ్గర ఏవీ లేకపోతే మీరు ఒక చిత్రపటంలో పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చండి. అలాగే ఈరోజు పిల్లల పుస్తకాలు కూడా పూజలో పెట్టుకొని పూజ చేయించండి. అలాగే చదువుకునే పిల్లలు స్టేజ్ దాటిపోయింది కదా పూజ చేయక్కర్లేదు అనుకోకండి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా అవతల వాడిని బాధ పెట్టకుండా, మనం వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మనం మాట్లాడే మాటలు, మాట తీరు మంచిగా ఉండాలి. అవతల వాళ్ళని గౌరవించే విధంగా ఉండాలి. వారిని ఎప్పుడు బాధ పెట్టకుండా ఉండాలి. అటువంటి మాటలు మన నోటి నుంచి రావాలి. మనకు కూడా మంచి జ్ఞానం కలగాలి. మనం కూడా ఏదో ఒకటి నేర్చుకునే ఉంటాం కదండి. అది కూడా సరస్వతీదేవి అమ్మవారి కటాక్షం ఉంటేనే మనం కొత్త పద్ధతులు, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటామండి.
సో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే సరస్వతి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. అయితే పిల్లల చేత అయితే ప్రత్యేకంగా పూజ చేయించడం వల్ల వారు ముందుగా ఇంకా బాగా చదువుతారు, ఎగ్జామ్స్ బాగా రాస్తారనమాట. ఇంకా కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో జనరల్గా చదివే క్లాసుల్లోనే మంచి మార్కులు సాధించడానికి ఇలా అమ్మవారికి పూజ చేయడం వల్ల వాళ్ళకి చదువుకుంది బాగా గుర్తుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనమాట. మంచిగా తెలివితేటలు పెరుగుతాయి. మందబుద్ధి ఏదైనా ఉంటే పోతుంది, బద్ధకం ఏదైనా ఉంటే కూడా వదులుతుందండి. వాళ్ళు బాగా చదువుకోవడానికి అలవాటు పడతారనమాట. ఆ జ్ఞానం రావాలంటే సరస్వతీదేవి అమ్మవారిని ఈరోజు తప్పనిసరిగా పూజ చేయాలండి. ఇంకా వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ పెన్సిల్స్ స్లేట్స్ కానీ బుక్స్ అన్నీ కూడా పెట్టాలండి, పూజలో పెట్టి పూజించాలన్నమాట. ఇంకా కొంతమంది కళలకు సంబంధించిన అవి కూడా విద్యగానే భావిస్తాం కదండి. డ్యాన్స్ నేర్చుకుంటే వాళ్ళ గజ్జలు, ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి ఇష్టపడతారు. అటువంటివి కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఒక పక్కగా పెట్టి వాటికి గంధం బొట్టు పెట్టి అలంకరించి ఒక పక్కగా పెట్టి అక్కడ కూడా అక్షింతలు వేసి పూజ చేసుకోవాలండి. ఈ పద్ధతి కూడా ఉందన్నమాట. మీరైతే ఏదైతే కళా విద్యగా భావిస్తున్నారో అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి ఈరోజు పూజించండి. ముందుగా దీపారాధన చేసిన తర్వాత గణపతికి పూజ చేసుకోండి. గణపతికి పూజ చేసి వినాయకుడికి నమస్కారం చేసుకుంటారు. పిల్లలు బాగా చదవాలి, వాళ్ళకి మంచి బుద్ధి కలగాలి, మానసిక బుద్ధి కలగాలి అని నమస్కారం చేసుకొని గణపతికి నమస్కారం చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలండి. స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టాలండి. ముందుగా గణపతికి నైవేద్యం పెట్టి తర్వాత అమ్మవారికి మీకు వీలైతే మీకు అభిషేకం కూడా చేయించండి. రాగిదాంతో వాటర్ కానీ అలా వేసి అభిషేకం కూడా వీలైతే మీరు అయితే ఈరోజు ఆవు పాలతోని అమ్మవారికి మీకు అభిషేకం చేస్తే చాలా మంచిదన్నమాట. అయితే ఏ సమయంలో చేయాలంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి 9 గంటల లోపు చేసుకోవచ్చండి. మీకు అంత ఎర్లీ మార్నింగ్ పిల్లల చేత చేయడం కుదరదు అనుకుంటే ఉదయం 7:15 నుంచి 12:35 లోపు కూడా మీరు పిల్లల చేత పూజ చేయించవచ్చండి. కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఉదయం ఏ సమయంలో పూజ చేసుకోవడానికి అయితే మార్నింగ్ కుదరకపోతే మీరు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి. ఆ అభిషేకం చేసిన పాలు మీరు అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీర్థంగా తీసుకోండి. పిల్లలకైతే కంపల్సరిగా తీర్థం కింద ఇవ్వండి. ఇక అమ్మవారిని అయితే ఈ విధంగా తమలపాకులో పెట్టి అలంకరణ చేసి అమ్మవారిని కూడా అలంకరణ చేసి పూజ చేసుకోవాలండి. తెల్లటి పువ్వుల్ని దగ్గర పెట్టుకొని పిల్లల చేత ఈరోజు కంపల్సరిగా తెల్లటి పువ్వుతో ఆ అమ్మవారికి పూజ చేయించండి. ఈరోజు ఎంతో శక్తివంతంగా ఉంటుందండి. పిల్లలందరి చేత తప్పనిసరిగా చేయించాలండి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేక దీపం కూడా వెలిగించండి. ఇందాక మనము చెప్పాను కదండి, ముగ్గు రూపంలో ఉన్న సరస్వతి యంత్రాన్ని, ఆ యంత్రాన్ని కూడా పూజలో పెట్టుకోండి. ఇక్కడ ఒక దీపం అనేది పిల్లల చేత వెలిగించాలండి. అక్కడ ఒక ప్లేట్లో గోధుమలు తీసుకోండి. ఆ గోధుమల బదులు మీరు బియ్యాన్ని కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మాఘమాసం కాబట్టి సూర్యుని కూడా ఆరాధిస్తాం కాబట్టి ఈ మాఘమాసంలో ఇటు ఆరోగ్యం కూడా ఉండాలి కాబట్టి జ్ఞానంతో పాటు రవికి ప్రీతికరమైనటువంటి గోధుమలను ఈ పూజలో మీరు వాడుకోండి. మీకు నచ్చితే గోధుమలు వాడుకోండి, లేకపోతే బియ్యమైనా వాడుకోండి. ఈ గోధుమలు వేసి దానిపైన ఒక ప్రమిద తీసుకోండి. ఒక ప్రమిద పెట్టుకోవచ్చు, లేదా ఒక దాని మీద ఒకటి 2 ప్రమిదైనా పెట్టుకోవచ్చు. పెట్టి ఆ ప్రమిదలో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి వేస్తూ అలా 3 ఒత్తులు వేసుకోవాలండి. బుద్ధి, జ్ఞానము, తెలివితేటలు ఈ మూడిటికి గుర్తుగా అమ్మవారిని అది కావాలని ప్రార్థిస్తూ కూడా మన పిల్లల చేత ఈ దీపాన్ని వెలిగించాలండి. కొంచెం వెలిగించగలిగే వయసున్న పిల్లలైతే వాళ్ళ చేత వెలిగించండి. బాగా చిన్న పిల్లలైతే మాత్రం వారి పేర్లు చెప్పుకుంటూ మీ గోత్రం చెప్పుకుంటూ మీరు వెలిగించండి. అందులో మరి శుక్రవారం వచ్చింది కాబట్టి కామాక్షి దీపం కూడా మీ దగ్గర ఉంటే వెలిగించుకొని ఇంటికి చాలా మంచిది. ఈ దీపం అయితే మీరు మామూలు గోధుమలు లేకపోతే బియ్యం పోస్తారు కదా, బియ్యం కూడా వేసుకోండి చెప్పాను కదా. ఇలా మామూలు దీపాలైనా వెలిగించుకోండి. పిల్లల చేత వెలిగిస్తూ ఓం సరస్వతీ దేవి అయి నమో నమః అని నామస్మరణ చేయిస్తూ దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర అక్షింతలు వేయించి వారికి నమస్కారం చేయించి పూజను మొదలు పెట్టమనండి. ఇక్కడ మనము అన్ని ఉపచారాలతో మనం పూజ చేసుకొని ఈ దీపం వెలిగించి దగ్గర నుండి పూజ చేసుకుని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకోవచ్చండి. ఒకవేళ మీరు అన్ని ఉపచారాలతో పూజ చేయడం రాదు అనుకుంటే పంచోపచార పూజ అంటే మనం గంధం సమర్పిస్తాము, దీపము దూపము చూపిస్తాము, నైవేద్యం చూపిస్తాము, నీరాజనం చూపిస్తాము. తెల్లటి పువ్వులని ఫిష్లో వాడతామండి. ఈరోజు అమ్మవారికి చిన్న పూల మాలలు కూడా వేసుకోవచ్చు, పువ్వు కూడా వేసుకోవచ్చు. దూపం చూపించాలి అలాగే అమ్మవారికి. అలాగే మనం ముగ్గు వేసాం కదా యంత్రం, ఆ యంత్రాన్ని కూడా దూపం చూపించి పూజ మొదలు పెట్టండి. సరస్వతీదేవి అష్టోత్తరం మీకు తెలిస్తే అష్టోత్తరం మీరు ఈరోజు చేయించండి. పిల్లలు చేయగలిగితే పిల్లలు చేయించండి, లేదంటే మీరైనా చదివించండి. సరస్వతి ద్వాదశి నామాలు కూడా ఉంటాయండి. మీరు లలిత సహస్రనామం బుక్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇవి ఉంటాయండి. పెద్ద పిల్లలైతే మీరు పెద్ద పిల్లల చేత చదివించండి, చిన్న పిల్లలైతే మీరే చదవాలి. ఆ సరస్వతి ద్వాదశి నామాలు చదివితే చాలా మంచిదండి. ఓం ఐం సరస్వత్యై నమః ఈ నామాన్ని పిల్లలు ఈజీగా చదవగలరు కదండి. ఈ నామాన్ని జపించేలా చెయ్యండి. అంతేకాకుండా ఓం బుద్ధి సిద్ధి ప్రదాయై నమో నమః
అని ఈ కొంచెం పెద్ద పిల్లలైతే ఇది చదవగలరు కదండి, ఇది కూడా చెప్పి చూడండి. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంద దేహిని అని చదివించండి. అంటే దీని అర్థం, కాశ్మీపురంలో జన్మించే శారదాదేవి, నీకు నా నమస్కారములు, నిన్ను నేను నిత్యం ప్రార్థిస్తున్నాను, నాకు విద్య అనే దానాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నాం అన్నమాట. అమ్మవారు విద్యను ఒక జ్ఞాన భిక్షగా మనకి ప్రసాదిస్తుంది. ఆ తల్లిని నమ్మిన వారికి, పిల్లలకు ముఖ్యంగా చాలా మంచి మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో చూస్తారు కదండి, పూజ అయితే ఇలా చేయండి. చాలా సింపుల్ కదండి, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. ఈరోజు ఇలా చేయడం వల్ల పిల్లలకి మంచి విద్యనిస్తుంది. ఇంట్లో కొంతమంది పరీక్షల్లో బాగా రాయలేరు, ఇంట్లో బాగా చదువుతారు, ఎగ్జామ్ రాసే టైంకి మర్చిపోతూ ఉంటారు, సరిగ్గా రాయకపోవడం జరుగుతుంది, కంగారు పడుతూ ఉంటారు. అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే వాళ్ళకి మంచి మనోస్థైర్యము, జ్ఞాపక శక్తి కావాలి అంటే దానివల్ల మంచి వాళ్ళు ఎగ్జామ్ రాయగలుగుతారనమాట. సో అందుకని ఈరోజు పిల్లలందరికీ ఈరోజు పూజ చేయించండి. అయితే ఈ సంవత్సరం మనం ఏంటంటే అక్షరాభ్యాసాలు, వసంత పంచమి రోజు అక్షరాభ్యాసాలు చేస్తూనే ఉంటారు. అయితే ఈ సంవత్సరం మూఢం ఉంది కదా, అక్షరాభ్యాసం చేయొచ్చా అని సందేహం చాలా మందికి ఉంటుంది. సో దానికోసం కూడా చెప్తున్నానండి. అక్షరాభ్యాసం చేయించాలి అని అనుకుంటే సహజంగా ఈ శ్రీ పంచమి చేసేటప్పుడు ఎటువంటి మూడంతో కానీ, ఎటువంటి వజ్రాలతో కానీ, ఎటువంటి దుర్ముహూర్తంతో కానీ పనిచేయదండి. కాబట్టి మూడంలో ఉన్నా కూడా నిరభ్యంతరంగా అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చండి. నాకు తెలిసినంత మట్టుగా, నేను కనుక్కున్నంత మట్టుగా ఈరోజైతే అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న మీరు ఎప్పుడు పూజకి ఎవరిని డౌట్లు అడుగుతారో వాళ్ళని కనుక్కొని ఒకసారి చేయించుకోండి. నాకు తెలిసినంత మట్టుగా మాత్రం ఈ శక్తివంతమైన సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు కాబట్టి, చాలా మహిమగల రోజు కాబట్టి ఎటువంటి మూడాలు కానీ, ఎటువంటి వజ్రాలు కానీ చూడనవసరం లేదండి. మంచిగా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. సో వీడియో అయితే చూసారు కదండి, మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియో మళ్ళీ వస్తానండి. అప్పటివరకు టేక్ కేర్, బై బాయ్.